ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మార్చి 29న తులారాశిలో జన్మించిన వ్యక్తులకు జరగబోయేది ఇదే. మరి ఇంతకీ వీరి జీవితంలో జరగబోతున్నది ఏమిటి? మార్చి 29న ఈ యొక్క రాశి వారు పొందబోతున్న ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మేము ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరొక 24 గంటల్లో ఈ యొక్క తులారాశిలో పుట్టిన జాతకుల జీవితంలో మిరాకిల్ అనేది జరగబోతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. తులారాశిలో జన్మించిన వ్యక్తులు నిజంగా మీరు ఆశ్చర్యపోతారో, నిజంగా మీకు ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది మాత్రం జరగబోతుందండి. మీరు కలలో కూడా ఊహించని ఫలితాలు మీకు దక్కబోతున్నాయి. ఇక నుంచి తులారాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాశి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దేవుళ్ళ దగ్గర నుంచి అద్భుత వరాలను పొందుకోబోతున్నారు. అదృష్టం అంటే ఇదే కదా అనే విధంగా నిజంగా తులారాశి వారి జన్మ ధన్యమైనట్లుగా మీ జాతకం ఉండబోతుందండి. ఆదాయం పెరగబోతుంది, అదృష్టవంతులు కాబోతున్నారు. మీ కష్టాలు చూస్తున్న ఆ దేవదేవుళ్ళు మీపై దయా జాలి చూపించబోతున్నారు. దాంతో కొన్ని వరాలను మీరు అడగకుండానే ప్రసాదించేందుకు రెడీగా ఉన్నారు. ఇక దైవం అంతా కూడా ఆ పైవాడి కృపతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, జీవితంలో పెరుగుదల ఉంటాయండి. ఈ రాశి జాతకులకు అన్నింట కూడా సక్సెస్ అనేది చేకూరబోతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు. మీ లైఫ్ లో సంతోషం పెరుగుతుంది. ఏవైనా ఆస్తులపైన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి. అలాగే విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అండి. ఈ సమయంలో మీకు ధనలాభం కలుగుతుంది. అంతేకాదు వైవాహిక బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఆదాయం పెరిగి అన్నింట పురోగతి సాధ్యమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇకపోతే ఈ రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుందండి. మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడడంతో పాటుగా వ్యాపారంలో లాభాలు రావటం వల్ల మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు పేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఏమైనా ఆస్తులపైన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి. ఇక విలువైన కొత్త వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అండి. ధనలాభం కూడా కలుగుతుంది తులారాశి వారికి. అంతేకాదు మీ యొక్క వైవాహిక బంధం బలపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. పురోగతిని సాధిస్తారు. ఇకపోతే మరొక 24 గంటల్లో తులారాశి వారి లైఫ్ లో మిరాకిల్ జరగబోతుంది. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరగబోతుందండి. అదేంటంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించింది. మీకు విపరీతంగా మీ ఇంట్లో ధన వర్షాన్ని అంటే కనక వర్షాన్ని కురిపించడానికి అమ్మ రెడీగా ఉంది. ఆ అదృష్టం మీకు ఏ రూపంలోనే రావచ్చండి. ఆదాయం బాగా పెరుగుతుంది. మీకు రావు అనుకున్న డబ్బులు మరికొన్ని గంటల్లోనే ఖచ్చితంగా వచ్చి పడతాయండి. మీకు ఎవరైనా సరే డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి డబ్బులు మీ చేతులు పెట్టి వెళ్తారు. ఇకపోతే ఎవరైనా మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో ఆ యొక్క వ్యక్తులే తిరిగి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు. తప్పైపోయింది, క్షమించండి అంటూ వేడుకుంటారు. ఇంకా కలలో కూడా ఊహించని మీ యొక్క ఫలితాలు రాబోతున్నాయండి తులారాశి వారికి. అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని కానీ అదేవిధంగా వృత్తి, వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు అంటే ఇక జరగదు, నష్టాలు, సమస్యలు అనుకున్న వ్యక్తులకి కూడా అవన్నీ జరిగి తీరుతాయండి. నిజంగా ఈ యొక్క ప్రేమ వ్యవహారానికి సంబంధించి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు ఒప్పుకొని వాళ్ళు ఉంటే ఈ సమయంలో 100% ఒప్పుకుంటారండి. ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేసి చూడండి, సక్సెస్ అవుతారు. ఇది మీరు అస్సలు ఊహించలేరు, కానీ మీ జీవితంలో జరగబోయేది ఇదేనండి. వృత్తిపరంగా కూడా మీకు ఆకస్మికంగా పురోగతి వస్తుందండి. వ్యాపార పరంగా కూడా ప్రాఫిట్స్ వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి పోస్టులో ప్రమోషన్ లభిస్తుంది. పై స్థాయి అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను మీరు అందుకుంటారు. ప్రతి పనిలో కూడా మీదైన శైలిలో మార్కును చూపెడతారు తులారాశి వారు. దీంతో ఇతర కంపెనీస్ నుంచి మీకు మంచి జీతంతో కూడిన ఆఫర్స్ వస్తాయండి. ఇకపోతే వ్యాపారంలో విపరీతంగా ప్రాఫిట్స్ ని చూస్తారు. ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతారో వారికి మీ యొక్క ఎదుగుదలతో తగిన గుణపాఠాన్ని చెప్తారు తులారాశి వారు. ఆర్థికంగా గట్టిగా నిలదొక్కుంటారు. 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్తారు మీరు. ఇక వైవాహిక జీవితం బాగుంటుందండి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఇంట్లో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలు మీకెంతో ఆహ్లాదకరంగా ఉంటాయండి. ఇక నుంచి తులారాశి వారికి అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది.
ఈ యొక్క రాశి వారికి పండితులు చెప్తూ ఉన్నారండి. కొన్ని సంతోషకరమైన వార్తలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీలో ఎవరైనా ఉద్యోగం మారే ఆలోచనలో ఉన్నట్లయితే ఇది కరెక్ట్ టైంగా చెప్తున్నారు పండితులు. కార్యాలయంలో అంటే మీ యొక్క ఆఫీస్లో సిబ్బంది అధికారుల యొక్క పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీకు కెరియర్లో బాగా లాభాలు వస్తాయి. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు వస్తుంది. ఇకపోతే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు. ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం. ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అంది వస్తుంది. మరింత మీరు ఈ యొక్క రాశివారు ధైర్యం బలాన్ని పొందే అవకాశం కూడా ఉంటుందండి. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు రెగ్యులర్గా అంటే తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతూ ఉంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు జీవితంలో కొన్ని అనుకోని హెచ్చుతగ్గులను అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయండి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రాశివారు ఈ యొక్క తుల రాశివారు అన్ని రకాల సౌకర్యాలను పొందుతూ ఉంటారండి. విలాసవంతమైన వస్తువుల్ని ఆనందిస్తారు. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. రాజయోగం అదృష్టం పడుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ టైంలో ఏదైనా సరే కొత్తగా పెట్టుబడి మీరు పెట్టినట్లయితే అది మీకు చాలా ప్రాఫిటబుల్గా లాభదాయకంగా ఉంటుందండి. అలాగే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు మీరు ఏ పని చేసినా కూడా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీకు అదృష్టం 6 రేంజ్లో పడుతుంది. సొంత ప్రయత్నాల ద్వారా అంటే మీ యొక్క సొంత ఆలోచనల ద్వారా ముందుకు సాగుతారు. చేసే ప్రతి పనిలో కూడా సానుకూల మార్పులు వస్తాయి. గౌరవంతో చాలా పనుల్లో సక్సెస్ని సాధిస్తారు. చేసే ఉద్యోగంలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రం వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుంది. మీ కెరీర్ అనేది చాలా బాగుంటుంది. ప్రమోషన్లు జీతాలు పెరుగుతాయి. ట్రాన్స్ఫర్ ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో పలానా చోటుకు బదిలీ అవ్వాలి అని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కోరుకున్న చోటుకి బదిలీ అవుతారు. ఖచ్చితంగా మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది. కుటుంబంతో కొంత సమయం ఈ రాశివారు క్వాలిటీ టైంని గడిపే అవకాశం కూడా కనబడుతుందండి. ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు. గ్రహ సంచారం మీకు చాలా అనుకూలంగా ఉందండి. కుటుంబ సంతోషం కూడా పెరుగుతుంది. ఆగిపోయిన ధనం మీకు అంది వస్తుంది. ఎవరికైతే మీరు అప్పు ఇచ్చారో ఇక ఈ డబ్బు రాదు అని మీరు ఆశలు వదిలేసుకున్నారో అటువంటి డబ్బు అనేది ఈ సమయంలో తులారాశి వారికి అందబోతుంది. ఇకపోతే పాత పెండింగ్ పనులను కూడా మీరు ఈ సమయంలో పూర్తి చేస్తారండి. ఈ సమయంలో మీరు వినేటువంటి ఒక శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. అది మీకు సంబంధించిందండి. మీరు ఎప్పటి నుంచో ఒక శుభవార్త కోసం వెయిట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో మీరు వింటారండి. దానివల్ల మీరు ఎంతో సంతోషాన్ని పొందుతారు కూడా. దానివల్ల మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క శుభవార్త కోసం మీరొక్కరే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు కానివ్వండి బంధువులు శ్రేభిలాషులు కానివ్వండి ఆ యొక్క శుభవార్త కోసం వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి శుభవార్త ఏదైతే ఉంటుందో అటువంటి వారికి ఈ సమయంలో ఒక మంచి శుభవార్త రావడం జరుగుతుంది. ఇకపోతే తులారాశి వారు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ వెంటే వస్తుందండి. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. తులారాశి వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయండి. గతంలో పెట్టిన పెట్టుబడి ఈ సమయంలో మీకు ఫలిస్తుంది. ఇక తులారాశి జాతకులకు వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడానండి చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి. అన్ని పనుల్లో మంచి సక్సెస్ని సాధిస్తారు. చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. షేర్ మార్కెట్లో ప్రాఫిట్స్ వస్తాయి. ఉద్యోగంలో మంచి స్థానానికి వెళ్తారు. ఆర్థికంగా మీకు చాలా స్ట్రాంగ్గా బలపడడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ని కూడబెట్టుకోగలుగుతారు తులారాశి వారు. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చదువు పరంగా చక్కటి ప్రతిభని చాటుతారు. ఈ టైంలో స్టూడెంట్స్ మంచి ఫలితాలను అందుకుంటారండి. తల్లిదండ్రులకు చక్కటి పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు బాగా కలిసి రాబోతుంది. చదువు పరంగా ప్రత్యేక బెనిఫిట్స్ ని పొందుతారు. అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఈ సమయం అనేది చాలా మంచిగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంటే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఇక అలాగే కష్టానికి గల ప్రతిఫలాలు పొందుతూ ఉంటారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయండి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా స్వయం కృషితో పనిచేయండి. ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్న వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో డబ్బు సంపాదించుకోవాలనుకున్న మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. వ్యాపారస్తులు భారీ లాభదాయకమైన ఒప్పందాన్ని పొందుతారు. వ్యాపారంలో ఎంతో మందితో మంచి చక్కటి పరిచయాలు ఏర్పడతాయి. ధన లాభానికి అనేక అవకాశాలు ఉంటాయి. కెరియర్లో చక్కటి వృద్ధి ఆదాయం పెరుగుదల అన్నీ కూడా ఉంటాయి తులారాశి వారికి. సో చూసారు కదా, మార్చి 29న తులారాశిలో జన్మించిన వ్యక్తులకు జరగబోయేది ఏంటి, గ్రహ సంచలనం వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, రాబోయే రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోగలుగుతా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.